నమస్తే మాలిటీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం వెలుమకొత్తూరు గ్రామంలో విశ్వబ్రాహ్మణుల సంఘం సభ్యులందరూ తామరాన సత్యనారాయణ, తామరాన రామకృష్ణుల ద్వారా తేటకుంట టీడీపీ కార్యాలయం నందు యనమల దివ్య సమక్షంలో కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి సీనియర్ నాయకులు యనమల రాజేష్ పార్టీ ఆఫీసు కార్యాలయంలో మన దివ్యమ్మ గారి సమక్షంలో వెలముకొత్తూరు గ్రామం నుంచి మన విశ్వబ్రాహ్మణులు పార్టీలో కలడం జరిగింది. మన విశ్వబ్రాహ్మణుల కోరిక మేరకు మన వీరబ్రహ్మేంద్ర గారి స్వామి గుడి పెండింగ్ ఎప్పటి నుంచో ఉండిపోయింది. అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆ గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వారు ఆ గుడి కానీ ఏది పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు మేడం గారు గ్రాంట్ పెట్టించి ఆ గుడికి వర్క్ మొదలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ గుడిని ఏదో రకంగా మనం పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్ కి అనుకూలంగానే మన తేటకుంట పార్టీ ఆఫీసు మన యనమల దివ్యమ్మ గారి ఆధ్వర్యంలో ఈవేళ వాళ్ళందరూ మన పార్టీలో కలిశారు. అందు గురించి వాళ్ళకి కావలసిన కార్యక్రమాలు ఏవైనా మన మేడం గారు అన్ని చేసి పెడతారని ఆశిస్తూ వాళ్ళు మన పార్టీలో కలిసినందుకు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎన్నో కార్యక్రమాలు మన మేడం గారు చేస్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా గ్రామానికి ఎప్పుడు కూడా ఉద్దేశంతో అసెంబ్లీలో అన్ని విషయాలు సొంతంగా పరీక్షలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రతి మన నియోజకవర్గం అందరూ కలిసికట్టుగా ఉంది. మాకు ఈ రోజు ఈ కొత్తూరు గ్రామం నుంచి ఇసు గ్రామంలో వాళ్ళు గతంలో వీరబ్రహ్మ గారి స్వామి కోసం ఎంతో పాటుపడుతున్నారు. శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అందులో కూడా వాళ్ళు చేరడం జరిగింది. వాళ్ళు ఏమి పట్టించుకోవడంతో మళ్ళీ మన పార్టీలో వాళ్ళు ప్రతి కుటుంబం మాకు ఏదైనా న్యాయం జరగాలి, మాకు కోసం పోరాటం చేస్తున్నారు. అందుకు వీళ్ళందరూ ఏదైనా చేస్తారని మన మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి మన మేడం గారు వీళ్ళందరికీ నేను ఉన్నానని మన మేడం గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతి ఇష్యూలో ఏ ఇష్యూలో కూడా చింత చెందాల్సిన అవసరం లేదు. గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు. అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్ గా ఉన్నారు. వాళ్ళందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సపోర్ట్ ఇచ్చిన అందరూ కలిసికట్టుగా రావాలని అవకాశం ఇచ్చిన అందరికీ